నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల నుండి 5 విద్యార్థులు ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి సగర్వంగా ప్రకటించారు. గత నెల 22న గొల్లల మామిడాడలో జరిగిన బాల్ బ్యాడ్మింటన్ క్రీడా ఎంపికలలో అండర్-19 బాలికల టీంకి పైన గీతరమ్యశ్రీ ఎంపికయ్యారు. అలాగే 24న కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్లో నిర్వహించిన అండర్-19 హ్యాండ్బాల్ క్రీడలకు రాయిరూప, గొలుగూరి శ్రావ్యారెడ్డి ఎంపికవగా ఖోఖో విభాగంలో వైరాల సుస్మిత, గొల్లవిల్లి క్రాంతి రాష్ట్రస్థాయికి అర్హత సాధించారు. పందలపాక ఉన్నత పాఠశాల నుండి ఒకేసారి 5 విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికవడం అత్యంత అభినందనీయమని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ అద్భుతమైన విజయానికి కారణమైన వ్యాయామ ఉపాధ్యాయులు యువరాజారెడ్డిని, ఎంపికైన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్తిరాజు, ఉపాధ్యాయ ప్రతినిధి కర్రి వీర్రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు పీజీటీ నాగబాబు, వీరభద్రరావుతో పాటు ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని విజేతలను అభినందించారు. రాష్ట్ర స్థాయిలోనూ పందలపాక విద్యార్థులు సత్తా చాటాలని ఆకాంక్షించారు. దసరాల్లో కాకినాడ ఈఎస్ఐ గ్రౌండ్స్లో జరిగినటువంటి స్కూల్ గేమ్స్లో పందలపాక పాఠశాల విద్యార్థులు ఐదుగురు స్టేట్కి సెలెక్ట్ కావడం జరిగింది. దాంట్లో ఖోఖో నుంచి 2, హ్యాండ్బాల్ నుంచి 2, అలాగే బాల్ బ్యాడ్మింటన్ నుంచి ఒక విద్యార్థిని, మొత్తం 5 విద్యార్థులు స్టేట్కి సెలెక్ట్ అయ్యారు. 5 విద్యార్థులు కూడా మా పాఠశాల నుంచి స్టేట్కి ఆడటం జరుగుతుంది. వీరికి చక్కని తర్ఫీదు ఇచ్చినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు యువరాజారెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందించడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ స్టేట్ లెవెల్లో కూడా మంచిగా రాణించి స్టేట్ లెవెల్లో కూడా సాధించి జాతీయ స్థాయికి వెళ్ళాలని మా పాఠశాల తరఫున కోరుకుంటున్నాం.